వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ సర్కార్ను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కూలీల పట్ల వ్యతిరేక వైఖరితో ఉందన్నారు. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలోనూ ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అశాస్త్రీయమైన పద్ధతుల్లో మోడీ సర్కార్ వ్యవహరిస్తుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలు చేసేలా సాధించుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ సమస్యలను పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలీ డబ్బులు కూలీ బంధు డబ్బులు 150 రోజుల పనిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మరోసారి రాకుండా బీజేపీని చిత్తుగా ఓడించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ జిల్లా ప్రజలకు పిలుపునిస్తుంది. ఎందుకనంటే మోడీ ప్రభుత్వం వ్యవసాయ కూలీల వ్యతిరేకమైనటువంటి వైఖరితో ఉన్నది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయలేదు. ఉపాధి హామీ వాళ్ళకు వ్యవసాయ కూలీలకు బతుకున్నటువంటి ఉపాధి హామీని అన్ని రకాల దెబ్బతీసేటువంటి చర్యలు చేపడుతుంది. అది బడ్జెట్ తగ్గించే విషయంలో అనేక నిబంధనలు పెట్టి పొమ్మనకుండా పెట్టినట్టు అసలు పనిచేయలేని పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఆ రకంగా అశాస్త్రమైన పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కూలీలలో కూడా అనేకత తీసుకొచ్చి హిందూ ముస్లిం ఈ రకమైనటువంటి కుల రకాలైన చీలిక అనేకత దారితీస్తున్న మోడీ విధానాలు ఏమాత్రం దేశానికి ఉపయోగపడదు. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో చిత్తుగా బీజేపీని ఓడించాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం కోరుతున్నాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చింది. రైతులకు ఏదైతే రైతు బంధు ఇచ్చినట్టు కూలీలకు కూడా 12,000 కూలీ బంధు ఇస్తామని అన్నారు. ఎంతో ఆశతోని చూస్తున్నారు కూలీలందరూ. రైతులకు 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చింది. కూలీలకు మాత్రం ₹1 ఇవ్వాలి. 12,000 రూపాయలను వెంటనే ఇవ్వాలా. లేనట్లయితే ఎప్పటి నుంచి ఇస్తారో ప్రకటించాలా ఈ ఎన్నికల సందర్భాన్ని చెప్పి మా సంఘం కోరుతుంది. జాతీయ ఉపాధి హామీ సమస్యలను పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం